నారా రోహిత్ గారు, మొన్న ఇంటర్వ్యూలో కూడా అంటూ మనోజ్ ఉన్నారని నేను చేశాను సినిమా అన్నారు. అండ్ మీ ఇద్దరు కెమిస్ట్రీ కూడా బయట అండ్ సినిమాలో కూడా చాలా బాగుంది. అండ్ మీరు చూస్తేనేమో ఇంట్రోవర్ట్, ఆయన చూస్తే ఎక్స్ట్రోవర్ట్, మీ ఇద్దరికి ఎలా ఉంటుంది బాండింగ్ బయట? అండ్ ఆయన ఎప్పుడైనా కోతి పనులు చేసి మిమ్మల్ని ఇరికించడం అలాంటివన్నీ చేశారా? గ్యాప్లో కూతున్నావు తమ్ముడు. కమ్ టు మై రూమ్. అంటే తెలిసిన వాళ్ళ దగ్గర ఇంటర్వ్యూ అందరికంటే తమ్ముడు ఎంజాయ్ చేస్తున్నాడు. యాక్చువల్గా తెలిసిన వాళ్ళ దగ్గర ఇంట్రోవర్ట్ని కాదండి, కొత్త వాళ్ళ దగ్గర ఇంట్రోవర్ట్ని. సో బాబాయ్ అయితే బాగానే ఉంటారు. ఓకే అండ్ ఎప్పుడైనా ఇరికించారా పోనీ? లేదండి, ఇంకా లేదా? ఇంకా లేదు. డైరెక్టర్ విజయ్. యా భయ్యా. సో మీరు ఈ సినిమా అంటే రీమేక్లో చేసిన వన్ ఆఫ్ ద ఫ్యూ చేంజెస్లో మనోజ్ రియలైజేషన్ పాయింట్ అనేది వన్ ఆఫ్ ద క్రూషియల్ చేంజ్ మీరు క్లైమాక్స్లో. అంటే అది అన్ఎక్స్పెక్టెడ్ అనమాట. సినిమా మొత్తం అంటే ఉన్న అదే ఏంటని చెప్పట్లేదు కదా. సో ఆ రియలైజేషన్ పాయింట్ అనేది ఆ క్యారెక్టర్ త్రూ దాన్ని రన్ చేయడం అనేది, సో ఆ థాట్ ప్రాసెస్ రైటర్స్ అండ్ మీ థాట్ వచ్చినప్పటికీ కూడా, సో ఆ క్యారెక్టర్ సెటిల్మెంట్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది? అది ఫస్ట్ మేము సినిమా చేద్దాం అనుకుంటే ఫస్ట్ మేము చేంజెస్లో తీసుకున్న ఫస్ట్ పాయింట్ అండి అది. సెకండ్ పాయింట్ ఫస్ట్ పూనకం. దాన్ని చైల్డ్ ఎపిసోడ్ నుంచి అండర్లైన్ చేయాలి, ఎందుకు వస్తుంది ఏంటి అన్నది. ఒరిజినల్ అది ఉండదు, అది అండర్లైన్ చేయాలి ఫస్ట్ అనుకున్నది. అది ఫస్ట్ చెప్పిన చేంజెస్లో అదే నేను సాయి గారికి కూడా. సెకండ్ అనుకున్నది ఏంటంటే క్లైమాక్స్లో ఒరిజినల్లో ఉండకూడదు, ఇక్కడ క్యారెక్టర్స్ వేరు, క్యారెక్టర్స్ బిహేవియర్ వేరు, సేమ్ అలా ఉండకూడదు అనేసి దాన్ని ఇలా మార్చుకున్నాము. చాలా బ్యూటిఫుల్గా మార్చుకున్నాము. అది చాలా మంచి చేంజ్. ఫస్ట్ అనుకుని చాలా కిక్ ఫీల్ అయినాయి ఫస్ట్. అంటే ఒక ఫ్రెండ్షిప్తోనే మళ్ళీ బాండింగ్తో వచ్చి ఒక ఫ్రెండ్షిప్తో ఫినిష్ చేయాలి. ఒక ఫ్రెండ్షిప్తో స్టార్ట్ అయింది కదా, ఒక ఫ్రెండ్షిప్తోనే ఫినిష్ చేయాలి సినిమా. అది శ్రీచరణ్ అంటే అది పాజిటివిటీ యాడ్ చేయడం కోసం చేసిన పాయింటా లేదంటే? లేదండి, నేను కథలో ఫస్ట్ చూస్తున్నప్పుడు నాకు అనిపించినవి కొన్ని ఉంటాయి కదా, ఈ కథలో మిస్ అయినవి ఇవి, వాటిని నేను మోర్ అండర్లైన్ చేయాలి, క్లైమాక్స్ కూడా ఫ్రెండ్షిప్తో ఫినిష్ చేయాలి. అందుకే క్లైమాక్స్లో ఎమోషన్స్ వినకూడదు, చేతిలో పట్టుకొని చెప్తున్నప్పుడు కూడా ఇంకా ఎక్కువ రివీల్ చేయకూడదు, సెకండ్ డేనే కాబట్టి ఫ్రెండ్షిప్తో ఫినిష్ చేయాలి అనుకున్నాం కాబట్టి.